హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. చెప్పలేవా? అబ్బో, హాయ్ చెప్పమ్మా రిచ్చు. చెప్పు, హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్? నాకుతున్నావా? కోల్గేట్ క్లోజప్ పెట్టుకొని నాకుతున్నావు కదా. ఓ బ్రష్ని అట్లా తింటాను ఏంది? ఇది చూడు, తిను ఇక దీన్ని తినేసాయి. ఎంతసేపు బ్రష్ చేసేది నువ్వు? ఎంతసేపు బ్రష్ చేసేది? తొందరగా కడుక్కొని రాక గంటల తరబడి మంచిగా ప్రశాంతంగా కూర్చొని బ్రష్ చేసుకుంటా. ఏంటిది? ఉంటుంది అట్లనే, లోపల బంగారం ఉంటుంది, తీయగా ఉంటుంది బంగారం. అందులో బంగారం పూత పూస్తే పళ్ళకి అందుకే మెరుస్తూ ఉంటాయి. అందుకే నువ్వు ఈ పేస్ట్ కావాలని చెప్పింది. ఎడి తీసుకుంటే ఎడి తెచ్చాను వీడియో ఫేస్ ఇటు పెట్టింది. మమ్మీ మాకు వాడు జామ చెట్టుకి వెళ్ళి పెట్టింది. దోమలు కుడతాయి వచ్చి ఇందులో కూర్చున్నాం. దోమలు కుట్టేది కూడా సోయి ఉండదు. ఎందుకో మొన్న నుంచి అయితే దోమలు లేచినాయి వర్షం పడ్డా కాంచి. అందుకే ఇక పెద్దమ్మ అయితే ఇంట్లో అయితే మొత్తం చదువుతుంది అనమాట. ఇప్పుడే టీ అయితే తాగిన ఫ్రెండ్స్. నేనైతే బట్టలు మొత్తం దండం మీద ఉంటే మొత్తం తీసి అయితే మడత పెడుతుంది. ఇక బెడ్షీట్ అయితే ఆమె చదిరింది అనమాట మంచిగా. అంతే కదా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చెప్పిన పని వింటుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. నేను వర్రాల కొద్దిగా, అంతే కదా అమ్మ. ఎందుకు మరి నన్ను రిచ్చుకుంటుడు చెప్పు? అబ్బో సంతోషం అట. కోరితే డాడీకి అప్పుడు కోపం. ఎందుకు కోరుతారు ఇంట్లో అంటాడు ఇక కదా. మడత పెట్టి ఆడబెట్టేసి నేను అందులో పెట్టుకుంటా. ఇంకా అయితే ఏం పని కాలేదు ఫ్రెండ్స్. ఇక పాలైతే వేడి పెట్టేసిన, నేనైతే టీ తాగేసిన. మా ఆయన అయితే టీ వద్దంటుండు, మా ఆయనకు టీ పోయట్లేదు కూడా. బియ్యం అయితే నానబెట్టిన, బియ్యం నానుతున్నాయి. పిల్లలకైతే టిఫిన్ చేయాలి అది ఇదనే ఒకటే అంటారు. వడలు అని గలవరిస్తారు. ఒకటే వడలు అయితే తర్వాత చేస్తారు ఏ పైన నేను. ఎందుకంటే మళ్ళీ తర్వాత మా ఆయనకు సెకండ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్, అందుకే మళ్ళీ వీలు పడదు. ఈ 2 రోజులలోనే టిఫిన్లో ఏదైనా ఉంటే చేసుకుంటే అయిపోతుంది. అయిందా ఎక్స్పోర్ట్? సర్లే బ్రష్ చేయండి. ఇగో గబగబా కడుక్కోవాలా చెప్తాను. అయిపోయిందా కడుగుడు? దెబ్బలు పడతాయి. నేను ఇప్పుడే ఊడ్చిన. ఏంది అసలు ఇది? బా చాక్ మారు చెక్కిందట. తాగరాదు గిత్త టీ. వారు తాగు తాగుతావా? పద మరి కొన్ని పోతా నిజంగానే. చాలా రోజులు అయితే అందట్టు తాగక కదా. ఎందుకు? టీ తాగొద్దు, పాలు తాగితే బలం. దండగంటావు మరి. ఏ దెబ్బలు పడతాయి చెప్తానా. ఏంటిది కొత్తది? ఎక్కడిది? ఇంకోటి ఉందా? చూడుపో మరి, చూడుపో మరి ఇంకోటి ఉంటుంది అంటే అదే అర్థమైందిలే కానీ అది అంటుంది పెద్దది. 2 కొనుక్కొచ్చిన, ఒక్కొక్కటి వాడిరు, ఒక్కొక్కటి దాచి పెట్టుకున్నారు, మర్చిపోయారు. అది సర్లే పాలు పోస్తాయిగా. వేస్ట్ చేయదు. అన్ని ఏబిసిడీలు 1 2 3లు అవన్నీ నేర్చుకోమంటాను. మళ్ళీ మర్చిపోయారు మరి చాలా వరకు. ఎవరు ఏ క్లాస్ చదివారో అలానే కూర్చోబెడతారు మళ్ళీ అంటారు. కూర్చోబెడతారు. అవును. రిచ్ అయితే ఇక మళ్ళీ యూకేజీలనే అవుతుంది. మనకు తెలియదు.
అవన్నీ నేర్చుకో అంటాను మళ్ళీ నేను అంతే. నువ్వేం రాస్తానో నువ్వేం నేర్చుకుంటానో తెలియదు కదా. ఏబిసిడీలు 1 2 3లు చదవాలి మరి, నేర్చుకోవాలి. టేబుల్స్ మర్చిపోతావు. పాలు పోస్తారా ఇక? ఇటు పెడతాను. అసలే మంట తక్కువ వస్తుందంటే మామూలుగా వేడి చేస్తా. ఆల్రెడీ ఉండాలి వేడి చేసిన కదా. ఇటు బియ్యం పెడతా. కూర ఏమి వండాలి అర్థం కావట్లేదు. పై తోటకూర అన్నా ఇవాళ ఏదన్నా ఆకుకూర ఉండు. ఎక్కడి నుంచి ఆకుకూర పోయి తెస్తా అంటున్నా నేను. బయటికి పోతా ఇప్పుడు. బయటికి పోతా. టమాటాలు జాగ్రత్తగా వాడు. జాగ్రత్తగా వాడతాను. ఒక్కొక్కటే వేస్తాను. అవి కూడా వేయట్లేదు. 70 రూపాయలు అయింది ఇప్పుడు కేజీ. వస్తున్నా. అరకిలో ఉన్నాయి. వాటినైతే జాగ్రత్తగా వాడతాను. రేటు పెరుగుతుంది టమాటాలకు అయితే. మీ దగ్గర ఎంత ఉందో కూడా కామెంట్ చేయండి. మా దగ్గర ఎంత ఉంది? మన దగ్గర 70గా 70 రూపీస్ ఉంది ప్రస్తుతానికి. నిన్నటి వరకు అయితే మరి ఇవాళ ఎంత ఉందో రోజు రోజు పెరుగుతూనే ఉంది రేటు. ఇప్పుడు నేను మార్కెట్ పోతే టమాటాలు అయితే ఉన్నాయి. గాయన్ని ఎందుకు చిన్న గ్లాసులో పోయి అన్ని పాలేమవుద్దు నాకు. చిన్న గ్లాసు అది చిన్న గ్లాసే కదా. ఇంత చిన్న గ్లాసా? చాలు చాలు. ఇప్పుడు బజారు పోతే మార్కెట్కి మళ్ళీ ఏదెంత రేటు ఉన్నది ఏందనేది తెలుస్తుంది. ఉల్లిగడ్డ కూడా రేటు పెరుగుతుంది బాగా. మరి ఉల్లిగడ్డలు మళ్ళీ ఏమన్నా దేవాలా? ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి అంటే అసలు 2 కేజీలు తీసుకుందాం అని పోయి 4 కేజీలు పట్టుకొచ్చిన. 3-4 కిలోలు ఉంటాయి. జాగ్రత్త వాడు. నేను ఉల్లిగడ్డ తీసుకున్నప్పుడు 35 రూపాయలే ఉంది కేజీ మొన్న. ఇప్పుడు 45-40 రూపాయలు ఉందట. టమాటా పచ్చిమిర్చి అట్లా పెరుక్కుంటూ పోతానే వాటికి రేట్లు అయితే. పచ్చిమిర్చికి అయితే చెప్పని అవసరం లేదు. ఇక ½ కిలో మొన్నటిదాకా ½ కిలో 40. అన్నం అయితే వండుతానా? కారపొడి కూడా ఉంది. పాలు వేడి కాలే అయినాయా? ఇందాక వేడి చేసిన. ఆల్రెడీ కొంచెం వేడి ఉన్నాయి. మీగడ వరకు నేను పోసేస్తాను. ఇందులో మీగడ ఉంది. లేకపోతే ఆ మీగడతో నేను అట్నే మసాలా పెట్టిన అనుకో, నాకు టీ పెట్టుకుంటే టీలో మొత్తం ఆయిల్ లెక్క పైన మీగడ లెక్క తగ్గుతుంది. ఓకే. చాలు. కలిపినవా? కలిపేసా. ఇంత మీగడ వేస్తావేంటి? తినేసాయి బలం. మరి ఉన్న మీగడ మొత్తం నీకే వేసిన. మరి పిల్లలు కూడా వద్దంటారు పాలు. ఏం చేయని చెప్పు. ఇంకా ఏడైతే కాకర చెట్టు మొలిచింది ఫ్రెండ్స్. ఇదే దీనికే అనమాట. తీగ అయితే వేద్దాం అనుకుంటాను. పెద్ద కాకరకాయలు ఇవి. అదేమో చిన్నది కావచ్చు. ఇక చూడాలి. ఇటు మొత్తం గింజలు పడే. అన్నీ గింజలు పడితే మొత్తం మొలుతానే అనమాట. ఇక ఇదేమో బచ్చల తీగ. ఇక్కడ ఇది ఈ వరుస మొత్తం ఆ నుంచి ఇడికి ఈ వరుస మొత్తం అయితే ఖచ్చితంగా తీగలే అవుతాయి నాకు తెలిసి. ఎందుకంటే అటువైపే ఎక్కువ చిక్కుడు తీగలు అవి ఇవి ఉండేవి అనమాట ఇంతకుముందు. చాలు. ఎంతవరకు? ఇక్కడ దాకా. సర్లే నేను పని చేసుకుంటా బాబు. గిన్నెలు తోముకోవాలా. ఎక్కడి పని అక్కడే ఉంది ఇంకా నాకు. అయిందా? గుంజుకుంటాను. ఓ మన అట్లా దాని గ్యాస్ మీద పెట్టి మర్చిపోయి మళ్ళీ నువ్వు ఇక్కడ ఈ పని చేసుకుంటుంటే మళ్ళీ మారుతుంది కింద. తగ్గించిన ఎంత తగ్గించినా ఒక్కోసారి మారుతుంది అన్నావుగా. ఊరికే తగ్గించిన. డుగ్గు 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 అనేటట్టు. మన గ్యాస్ డుగ్గు డుగ్గు అంటుంది కదా. గిన్నెలు తోముతా. ఇక గిన్నెలు అయినాక ఇక నేను బట్టలు పిండుకునే లోపు నువ్వు బయటికి పోయి బజార్కి పోయి కూరగాయలు పట్టుకుని రావాలి. సరేనా? కూరగాయలైనా ఆకుకూరలన్నా నీ ఇష్టం. ఇక ఏది ఫ్రెష్గా అనిపిస్తే అది పట్టుకురా. రిచ్ తోటకూర తింటావమ్మా? తోటకూర పాలకూర? బా అది చూడు. తోటకూరల కంటే చపాతీలు కావాలట. గోధుమ పిండి లేదమ్మా. సరుకులు లిస్ట్ రాసి పెడతా. సాయంత్రం అయినా లేకపోతే మళ్ళీ రేపు పొద్దున్నైనా
ఏం లేక కాళ్ళు ఇరుగుతాయి అట్లాంటి ప్రేమలు లేకు. కింద పడతావు అసలు ఇరుగుతానే అని మళ్ళీ ఆంటీ ఏమన్నా అంటది. ఇప్పటికే చాలా పైసలు పెడతాను. చాలా పైసలు అవన్నీ ఇంటికాడ ట్రిప్ తోలిచ్చింది అనుకుంటే ఏమో అనుకున్నాను. పాతేనా స్కూల్కి పోతారు అట్లా పెళ్ళి కాలే కదా ఇంకా. నువ్వు పోయిరా వెళ్ళు.